సోషల్ మీడియా వచ్చినాక చెవులతో తిన్న వాటిని కండ్లతో చూసిన వాటిని కూడా నిజమని నమ్మలేం. అంతా ఎడిటింగ్ల పుణ్యమా అని అస్సలేదో ఎడిటెడ్ ఏదో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని చూసి అవి నిజమని నమ్మితే కథమే. ఇప్పుడు ఏమైందంటారా? నూతిల వడ్డోన్ మీద నూరు రాళ్ళేస్తారన్నట్టు ముందే ఓడిపోయి వశపడని బాధలున్నాడు జగనన్న. ఇక ఆయన జయంతి అయితే ఇడుపుల పాయకు పోయి తండ్రి సమాధికి దండం పెట్టిండు. పక్క పంటి విజయమ్మ కూడా ఉండే వరకలా జగనన్నను చూడంగానే మేడం కళ్ళలో నిల్లీసింది. జగనన్న దగ్గర తీసుకొని ఏడొకమ్మ అని సందాయించిండు. బాధపడకు, నాకు విమానం టైం అయింది, నేను పోయొస్తా అంటే సరే బిడ్డ అన్నది. ఇదంతా వీడియోలో కనిపిస్తున్నది. కానీ టీడీపీ సోషల్ మీడియా పేజీలో మాత్రం తల్లిని పట్టించుకొని జగన్ తల్లి ఏడుస్తున్నా పట్టించుకోకుండా పోయిన సైకో అని పోస్టులు పెడుతున్నారు. ఇక అది చూసి వైసీపీలు కూడా అసలు వీడియో చూడు రిబై అని కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళ తల్లి కొడుకులదేందో వాళ్ళకి తెలుసు. నడిమిట్ల వీడియోలు అటో ముక్క ఇటో ముక్క కటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళకి ఏం తెలుసు? జగనన్నదనే కాదు, టీడీపీ కూడా గిట్టిన వైసీపీ కూడా పెడుతుంటారు. అదో పైశాచిక ఆనందం తప్పితే దాంతో పాయిదేమున్నది? సమాధి కాడ మొక్క పోతే కూడా రాయికేం చేసేంత దిగజారిపోతున్నారు. రోజు రోజు కని తిట్టిపోస్తారు. ఇసంటి చూసిన వాళ్ళు.